హాయ్ అండి. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. అరబిక్లోని కొన్ని పదాలు తెలుగులో అర్థం చెప్తానండి. తొందరగా రా అని అంటాం కదండి తెలుగులో, దాన్ని అరబిక్లో తాల్ సొరా తాల్ సొరా అంటారు. తొందరగా వెళ్ళు అంటానికి రోహే సొరా. అరబిక్లో రోహే సొరా అంటారండి. అది పట్టుకో అంటే ఎంసిక్ హాదా. అది పట్టుకో అంటే ఎంసిక్ హాదా అంటారు. చల్లటి నీళ్ళు అంటే మాయ్ బారిద్ అని అంటారు అరబ్బీలో. చల్లటి నీళ్ళు మాయ్ బారిద్. ఫ్రిడ్జ్ లోపల అంటే దాఖిల్ తల్లాజా. ఫ్రిడ్జ్ లోపల అంటే దాఖిల్ తల్లాజా. వంటగదిని మత్బఖ్ అంటారు. మత్బఖ్ అంటారు. వంటగదిని మత్బఖ్ అంటారు. ఫ్రిడ్జ్ని తల్లాజా అంటారు. ఫ్రిడ్జ్ని కూరగాయలు అంటే అరబ్బీలో కుద్రా. కూరగాయల్ని అరబ్బీలో కుద్రా అంటారు. ప్లేట్ అంటే సహన్. ప్లేట్ అంటే సహన్. జీబీ సహన్ అంటే జీబీ అంటే తీసుకురా అని, సహన్ అంటే ప్లేట్ అని, జీబీ సహన్ అంటారు. అలాగే స్పూన్ అంటే గెక్షా అని అర్థమండి. గెక్షా అంటారు స్పూన్ని. వంట చేసుకునే గిన్నెలను అరబ్బీలో జిదర్ అంటారు. వంట చేసుకునే గిన్నెలను అరబ్బీలో జిదర్ అంటారు. కడాయి మూకిడి అయిన అరబ్బీలో ముగ్లా అంటారు. ముగ్లా అంటారు. అలాగే గ్యాస్ పొయ్య మంట ఉంటుంది కదండి, ఆ మంటని అరబ్బీలో నార్ నార్ అంటారు. అలాగే చెత్త అంటే అరబ్బీలో ఇస్బాలా. చెత్తని ఇస్బాలా అంటారు. కిస్బాలా. బకెట్ అంటే అరబ్బీలో సతల్ అంటారండి. బకెట్ అంటే సతల్ అని అంటారు అరబ్బీలో. అలాగే శుభ్రం చేయడం అంటే అరబ్బీలో నద్దఫ్. ఇంతి నద్దఫ్తి అన్న కుర్ఫా అంటే నా రూమ్ నువ్వు శుభ్రం చేసావా. ఇంతి నద్దఫ్తి అన్న కుర్ఫా అంటే నా రూమ్ నువ్వు శుభ్రం చేసావా అని అర్థం. అలాగే టవల్ అంటే పూత. జీబీ పూత అంటే టవల్ తీసుకురా అని అర్థమండి. టవల్ అంటే పూత. అలాగే వాసన అంటే అరబ్బీలో రీహా అంటారు. కత్తెర అంటే అరబ్బీలో మగాస్. కత్తెర్ని మగాస్ అంటారు. చాకైన కత్తైన సిక్కీన్ అంటారు అరబ్బీలో సిక్కీన్. అలాగే నేను వచ్చిన కొత్తలో పార్టీ జరిగిందండి కోవేట్లో మా ఇంట్లో. నాకు ఒకళ్ళు వచ్చి అతిని మాయి అన్నారు. నాకు అర్థం అవ్వలేదు. మా ఆంటీ గారు తీసుకెళ్ళి ఇచ్చారు. ఏంటంటీ అడిగారు ఆయన అంటే నీళ్ళు అడుగుతున్నారు అన్నారు. అంటే ఆహా మాయి అంటే నీళ్ళ అని తెలిసింది నాకు. నీళ్ళు అంటే అరబ్బీలో మాయి అని అర్థం. అలాగే గిన్నెలైనా గ్లాసులైనా పాత్రలైనా అరబ్బీలో మౌన్ అంటారు. థ్యాంక్ యూ అంటే అరబ్బీలో షుక్రాన్ అంటారు. థ్యాంక్ యూ అంటే షుక్రాన్ అని అరబ్బీలో అర్థం. అలాగే క్షమించండి అంటే అన ఆసిఫ్. మగవాళ్ళైతే అన ఆసిఫ్ అనాలండి. అదే ఆడవాళ్ళైతే అన ఆసిఫా అంటే క్షమించండి అని అర్థం. అన ఆసిఫా ఆడవాళ్ళు అంటారు. మగవాళ్ళైతే అన ఆసిఫ్. అలాగే లోపల అంటే దాఖిల్. బయట అంటే బర్రా అని అర్థం. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్.